ప్రపంచ సర్కరోడా శ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా. బమ్మివాగు తుమ్మివాగు చంద్రవాగు సంగమాన, బమ్మివాగు తుమ్మివాగు చంద్రవాగు సంగమాన, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా. ఎత్తిపోతల కొండ మీద, ఎత్తిపోతల కొండ మీద, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా, నీ గుడికి వస్తం దత్తుడో ప్రపంచ సరకరోడా. శ్రీ దత్తస్వామివారు రచించిన ఈ పాట తెలంగాణ జానపద గీతం నైజాము సర్కరోడా యొక్క రాగంలో పాడబడినది. ఎత్తిపోతల కొండమీద ప్రాచీన దత్తాత్రేయ దేవాలయము ఉన్నది. నిజానికి యతి తపస్థల అన్న పేరు ఎత్తిపోతలగా ఇప్పుడు పిలవబడుతోంది. యతి అనగా ఋషి, యతి తపస్థల అనగా ఋషులు తపస్సు చేసే చోటు అని అర్థము. శ్రీ దత్తస్వామివారు యతి తపస్థలంలో 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని దత్తుని కోసం తపస్సు చేసినారు. 4వ రోజున దత్తుడు ప్రత్యక్షమై స్వామివారితో సంభాషించినారు. వారి మధ్య జరిగిన దివ్య సంభాషణ శ్రీ దత్తగురు భగవద్గీత అనే పుస్తకంగా సంస్కృతంలో, తెలుగు మరియు ఆంగ్ల అనువాదాలతో ప్రచురించబడినది. ఆ కొండమీద నుండి 3 వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. బమ్మివాగు బ్రహ్మకు ప్రతీక, తుమ్మివాగు విష్ణువుకు ప్రతీక, చంద్రవాగు శివునికి ప్రతీక. తుమ్మ చెట్టు నల్లగా ఉండును కావున విష్ణువుకు ప్రతీక, చంద్రుడు తెల్లగా ఉండును కావున శివునికి ప్రతీక. నైజాము సర్కరోడా అనగా నైజాం రాజ్యమును పాలించు ప్రభువు అని అర్థము. అలానే ప్రపంచ సర్కరోడా అనగా ప్రపంచమును పాలించు ప్రభువు దత్తుడు అని అర్థము. దత్తుడు త్రిమూర్తులకు మూలము అని తెలుపుతూ ఈ 3 వాగుల సంగమము వద్దనే దత్తదేవుని గుడి ఉంటుంది. స్వామివారు రచించిన ఈ పాట అన్ని దైవరూపాలకు మూల విరాట్ రూపమైన దత్తుని పూజించమని భక్తులకు సూచిస్తున్నది. జై శ్రీ దత్తస్వామి.